జీవితంలో ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలనేది నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. విలువ లేని చోట నోరు విప్పకూడదు, కానీ అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు ఖచ్చితంగా వాదించాలి. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా రత్నంగా మార్చేయగలదు. నిజాయితీగా ఉండాలి, కానీ నిశ్శబ్దంగా ఉండకూడదు. మౌనంగా ఉండాలి, కానీ మాట పడకూడదు. రాయిని తాకే ఉలి దెబ్బ ఆ రాయికి చక్కటి రూపాన్ని ఇస్తుంది, కానీ మనసుని తాకే దెబ్బ మాత్రం ఆ మనిషిని ఒక రాయిలా చేస్తుంది. ఎప్పుడు కూడా సంపద శాశ్వతం కాదు, అలా అని జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటి మాత్రమే, అది నీ మనసు ఒక్కటే. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి బాధపడకండి. బాధపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు. దీపం ఇప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగుని ఇస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. వారు చేసే పనులు చుట్టూ ఉన్న వారికి జీవితంలో వెలుగు నింపుతాయి. నువ్వు ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకో, సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే నువ్వు వృధా చేసే సమయం విలువ ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు. నీ తెలివికి మించిన శక్తి ఏంటో కేవలం నీ ఒక్కడికి మాత్రమే తెలుసు. అది కేవలం గుండె ధైర్యం ఒక్కటే. నువ్వు ఒంటరినని బాధపడుతున్నావా? నువ్వు ఎప్పుడు ఒంటరివి కావు. నీకు తోడుగా నీ అంతరాత్మ ఉంది. అది నీతోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో ఎవ్వరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎప్పటికీ చెయ్యొద్దు. నువ్వు చేసిన తప్పులకు ఎదుటవారు ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎవ్వరిని నమ్మకు, నమ్మేసి మోసపోకు. నువ్వు ప్రశాంతంగా ఉండటానికి ఈ ఒక్క పని చెయ్యు చాలు. నీ విలువ తెలియని వాళ్ళకు నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. నీ బలము, నీ బలహీనత ఎవ్వరికీ తెలియనివ్వకు. నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరి ముందు తలదించాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నావో అలాంటి జీవితాన్నే నువ్వు అనుభవిస్తావు.
అది ఆనందమైనా సరే లేక బాధ అయినా సరే తప్పదు, అనుభవించాల్సిందే. కష్టాలు నీ దగ్గరకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు. కానీ ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండగలిగితే ఎలాంటి కష్టమైనా సరే నిన్ను చూసి భయపడుతుంది. జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నావా? అయితే ఈ విషయం తెలుసుకో. నువ్వు ఒక్క ప్రయత్నంలోనే ఎప్పుడు కూడా విజయాన్ని గెలవలేవు. ఎడతెగని ప్రయత్నం కావాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం నీ దగ్గరకు చేరుతుంది. సుఖంతో వచ్చిన గెలుపు కొద్ది రోజులు మాత్రమే సంతోషపెడుతుంది. అదే కష్టపడి సంపాదనతో వచ్చిన గెలుపు జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేశారని బాధపడకు. ఎందుకంటే నిన్ను వారికంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తారని తెలుసుకో. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనకి ఎవ్వరూ తోడుగా ఉండరు. కానీ మన కన్నీళ్ళు మాత్రం మనకి తోడుగానే ఉంటాయి. వాటిని ఎప్పుడూ కింద జారనివ్వకు. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే జీవితంలో శూన్యం తప్ప ఏమీ మిగలదు. అదే కష్టాన్ని సంతోషంగా మార్చుకుని పోరాడి చూడు. అప్పుడు జీవితం అంటే ఏంటో నీకే అర్థమవుతుంది. ఈరోజు నువ్వు పడిన కష్టమే రేపటి రోజు సుఖంగా మారుతుంది. నువ్వు ఎవరి లైఫ్తోనూ ఆడుకోను వద్దు. అలా అని ఎవరి దగ్గర నటించను వద్దు. ఎందుకంటే నీది నటన కావచ్చు, కానీ అవతల వాళ్ళది జీవితం. నీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా అలాగే దూరంగా ఉండు. కండబలంతో బండలు మొయ్యగలిగిన వాడికంటే గుండె బలముతో బాధ్యతలు మొయ్యగలిగిన వాడే నిజమైన బలవంతుడు. దుఃఖంలో రాని బంధాల గురించి, కష్టంలో ఉన్నప్పుడు తోడు లేని స్నేహం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. బతుకున్నప్పుడు చూపించలేని ప్రేమ చనిపోయాక ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. ఎవ్వరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కూడా నిన్ను అర్థం చేసుకున్న వారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎదగాలనే తపన ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నిజమైన ప్రతిభ ఉన్నవారికి పాతాళంలో పాతి పెట్టినా కూడా వాడు భూమిని చీల్చుకుంటూ పైకొస్తాడు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? ఇది కూడా అంతే. ఈ రోజుల్లో వచ్చిపోయే ధనం కోసం ఎప్పుడు కూడా ఆశపడకు. జీవితాంతం నీకు తోడుగా ఉండే బంధాలని ఎప్పుడు వదులుకోకు. ఎక్కువగా వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలరు.
ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నము, అలసిపోయాక దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు ఎప్పుడూ కూడా ఉపయోగం లేనివే. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి అది ఆరంభం అని తెలుసుకో.